యూనివర్సిటీ విద్యార్థుల్లో కుల వివక్షతను రూపుమాపడానికి యూజీసీ తీసుకొచ్చిన కొత్త రూల్స్ ను వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ కొత్త నియమాల వలన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులను జనరల్ క్యాస్ట్ కు సంబంధించిన విద్యార్థులు వేధిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటారు. లేదా అలా చర్యలు తీసుకోకుండా ఉండాలి అంటే వేధించలేదు అని ప్రూవ్ చేసుకోవాలి. అలా చేసుకోని పక్షంలో వారి డిగ్రీ సర్టిఫికెట్ ను నిలిపివేయడం జరుగుతుంది. యూనివర్సిటీ విద్యార్థులు ఈ విషయం మీద నిరసనలు తెలియజేస్తూ ఈ నియమాలను వ్యతిరేకిస్తున్నారు. కారణం ఏమిటంటే ఈ నియమాలు జనరల్ కేటగిరీకి చెందిన విద్యార్థులకు కూడా వర్తించాలని, మేము తప్పు చేయకపోయినా అక్రమంగా మా మీద ఆరోపణలు చేస్తే అవి మేము నిరూపించుకోలేకపోతే మాపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం వలన మేము నష్టపోతామని జనరల్ కేటగిరీ విద్యార్థులు వాపోతున్నారు. ఈ విషయాన్ని వ్యతిరేకిస్తూ అనేక మంది ఉద్యోగులు వారి ఉద్యోగానికి రాజీనామా కూడా చేశారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ తీసుకొచ్చిన ఈ కొత్త నియమాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. పూర్తి విచారణ జరిగే వరకు ఈ నియమాలు అమలులోకి రావడానికి వీలు లేదని తెలియజేసింది. యూనివర్సిటీలో వేధింపులు అనేవి కుల వివక్షత కారణంగా కాకుండా కొన్నిసార్లు మెజారిటీగా ఉన్న విద్యార్థులు కూడా వివక్ష చూపించే అవకాశం ఉందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఉదాహరణకి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో మైనారిటీలుగా ఉన్న ముస్లిం విద్యార్థులు బ్రాహ్మణ విద్యార్థులను చంపేస్తామని గోడల మీద రాయడం సంచలనంగా మారింది. దీనిని బట్టి చూస్తే యూజీసీ తీసుకొచ్చిన కొత్త రూల్స్ ను సరిదిద్దాల్సిన అవసరం ఉందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.